అప్పుడు మనం దీంట్లో కొన్ని టమాటాలు యాడ్ చేద్దాం. ఓ యాక్చువల్ గా నాని గారిది ఒక రీల్ వైరల్ అయింది చూసారా? ఏది బిర్యానీ మే కోన్ యాడ్ करता टमाटोस అంటారు చూసారా? అవునా? हैदराबादी बिरयानी में टमाटर काय को डालते कौन डालते डालते नहीं डालते डालते कौन बोला आपको నవాబ్స్ కిచెన్ యాడ్ करता ఈరోజు Okay. చెప్తున్నా. ఇది ఒకసారి మిక్స్ చేసేసి టమాటో కట్ కట్ చేద్దాం. ఓకే. మీరు ఒకసారి బ్లెస్సింగ్స్ కి అలవాటు పడిపోతే మ్మ్. జాయిన్ అయిపోతారు మీరు. అంతేనా? ఓకే. సో యాక్చువల్గా మీకు ఎప్పుడు అనిపించింది ఇలా చేయాలి అంటే? మీకు మంచి జాబ్ ఉంది, మంచి అవును. ప్రొఫెషన్లో ఉన్నారు, ఇవన్నీ కాదనుకొని ఒక యూట్యూబ్ ఛానల్, అది కూడా ఏదైనా చేయొచ్చు, కమర్షియల్గా కూడా చేయొచ్చు. అవును. అలా కాకుండా ఫుడ్ రెడీ చేసి ఆర్ఫాన్స్ కానీ లేకపోతే ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి పంచాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నేను ఆ జాబ్ అంత మంచి జాబ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఎఫర్ట్ చేయలేకపోయేవాడిని. మనకు వచ్చే శాలరీస్ కానీ ఆ, తినాలనిపించాలన్న కొన్ని ఐటమ్స్ కి మనకున్న సిచ్యువేషన్స్ కి ఓకే. చాలా అంటే స్ట్రగుల్ అయ్యేవాళ్ళం కొన్ని. అరే మనం మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా భయం అనిపించేది ఆ మెనూ చూస్తే, ఆ ప్రైజెస్ చూస్తే. ఓ, నాకు అలాంటప్పుడు అరే మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం కదా, ఆ, పెడితే అంత హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఎలాగో ఒక బెస్ట్ వీడియో అవుతుంది, ఓకే. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఎట్ ద సేమ్ టైం పిల్లలు కడుపు నిండా పెట్టినట్టు ఉంటుంది కదా అని దీన్ని ఇలా మోల్డ్ చేసుకున్నామండి. యాక్చువల్లీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయింది. ఓకే. అదండి.